శ్రీశైలం జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ప్లంజ్ ఫుల్ గొయ్యిపై ముగిసిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. ఈ నెల 10న విశాఖపట్నంకు చెందిన షీ లయన్ ఆఫ్ షేర్ డయింగ్ టీం ఎండి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సుమారు 16 మందితో టీంతో జలాశయం చేరుకొని అత్యాధునిక కెమెరాలతో అండర్ వాటర్లోకి వెళ్లి ప్లంజ్ ఫుల్ ఏర్పడిన గొయ్యికి సంబంధించి ఫోటోలు, వీడియోగ్రఫీ తీశారు. ఈ టీంలో సుమారు 8 మంది డయింగ్ టీం కాగా మరో 8 మంది హెల్పర్ల సహాయంతో సుమారు 13 రోజుల పాటు అందరూ వాటర్ వీడియోగ్రఫీ నిర్వహించారు. ముఖ్యంగా ప్లంజ్ ఫ్లూల్ గొయ్యి వెడల్పు, విస్తీర్ణం ఎంత మేర ఏర్పడిందనే దానిపై ప్రధానంగా వీడియోలో గ్రఫీ తీసినట్లు డయింగ్ టీం ద్వారా సమాచారం తెలుస్తోంది. అయితే సర్వే ముగించి పూర్తి నివేదిక కోసం తిరిగి బృందం విశాఖపట్నంకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లంజ్ పుల్పై అందరూ వాటర్ వీడియోగ్రఫీలో తీసిన వాటిని పరిశీలించి సుమారు 3 వారాలలో నీటిపారుదల శాఖ అధికారులకు సమగ్ర నివేదికను అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్లంజ్ ఫుల్ వెడల్పు, విస్తీర్ణం పెరిగిందా, లోపల పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై అండర్ వాటర్ వీడియోగ్రఫీ నివేదిక వస్తే గానీ చెప్పలేమని అధికారులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. Out. Okay. Go ahead. Take on. Huh? Aku bayam. Air aja bayam. జూన్ తీయచ్చు కదా, ఏం కాదు కదా. జూన్ అదే స్వచ్ఛమైన వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నారా? కుటుంబంలో శాంతి, సమాధానం లేక ఎంతో వేదనతో ఉన్నారా? చెడు వ్యసనాల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారా? ఏ పని చేసినా ప్రతిఫలం లేక కృంగిపోతున్నారా? అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, వివాహం జరగక, గర్భఫలం లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. కల్వరి టెంపుల్ మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించే స్వచ్ఛమైన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ వారి కుటుంబాలను కట్టుకుంటున్నారు. చెడు వ్యసనాల నుండి విడిపించబడుతున్నారు. ప్రతి ఆదివారం మందిరంలో జరిగే ఆరాధనలో దైవజనులు మరియు కొన్ని వేల మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నాడు. అనేక మంది వచ్చి సంతోషంతో సాక్ష్యం చెప్తున్నారు. కనుక మీరు రండి. మీరు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందుకోండి. తప్పక రండి, కుటుంబంగా రండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. అరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.